ఈ కస్టమర్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు, పర్సనల్గా విజిట్ చేశారు. ఈ యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంది. వేరే టెక్నీషియన్ల దగ్గర ఆల్రెడీ ఇదైతే చేయించారు. వాళ్ళు ఏం చేశారంటే హమ్మింగ్ ఇష్యూ తీయడం కోసం రిమోట్ కిట్టే మార్చేసి డైరెక్ట్ దీన్ని అయితే మాన్యువల్ చేసేసారు. ఈ ప్యానల్ కూడా ఆల్రెడీ ఊడిపోయి ఉంది. దీన్ని ప్లాస్టర్ ద్వారా అయితే వాళ్ళు ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకొని అయితే వచ్చారు. ఏం చేశాను, 2-వే టేప్ వేసేసి ఈ స్క్రూ ఫిట్టింగ్ అయితే ఇచ్చేసాను ఎడ్జెస్కి. మనం ఇందులో రిమోట్ కిట్ వేసి హమ్మింగ్ ఇష్యూ రిజాల్వ్ చేసి అయితే మన కస్టమర్కి అయితే ఇద్దాం. రిమోట్ కిట్ ఇన్స్టాల్ చేసి డికోడర్ కిట్ వేసామన్నమాట, విత్ బ్లూటూత్ అనమాట. FT003 రిమోట్ కిట్. మన ట్రాన్స్ఫార్మర్ కూడా అయితే మనం ఇందులో పెంచాము, ప్లస్ ఆడియో బోర్డ్స్ పొజిషనింగ్ అయితే మొత్తం మార్చేసి టోటల్ 0 నాయిస్ అయితే చేసామండి హమ్మింగ్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విక్కీ ఏవి టెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పబోయేది ఈ 5.2 యాంప్లిఫైర్ గురించి అండి. ఈ కస్టమర్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు, పర్సనల్గా విజిట్ చేశారు. ఆల్రెడీ కస్టమర్ ప్రీవియస్గా ఏంటంటే ఎక్కడో మన వేరే టెక్నీషియన్ల దగ్గర ఆల్రెడీ ఇదైతే చేయించారు. కాకపోతే ఇప్పటికీ 2-3 సార్లు రిమోట్ కిట్ అయితే మార్పించారు హమ్మింగ్ ఇష్యూ వల్ల. ఇప్పుడు ఇందులో టోటల్గా ఆ హమ్మింగ్ ఇష్యూ రిజాల్వ్ కాలేదు. ప్లస్ వాళ్ళు ఏం చేశారంటే హమ్మింగ్ ఇష్యూ తీయడం కోసం రిమోట్ కిట్టే మార్చేసి డైరెక్ట్ దీన్ని అయితే మాన్యువల్ చేసేసారు. ఆ కస్టమర్ 2-3 దగ్గర తిరిగి తీసుకొచ్చేసి ఆల్రెడీ ఇన్ని రోజులు మాన్యువల్ అయితే వాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు రీసెంట్గా మన వీడియో అయితే చూశారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీళ్ళైతే హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అయితే కాంటాక్ట్ చేసి పర్సనల్గా విజిట్ చేశారు. వాళ్ళకి నా దగ్గర ఉన్న యాంప్లిఫైర్లు అయితే డెమో ఇచ్చాను. వాళ్ళు చూసి పర్సనల్గా నచ్చి ఈ యాంప్లిఫైర్ అయితే ఇచ్చారు. ఒకసారి ఇంటర్నల్గా మీకైతే చూపిస్తాను ఈ యాంప్లిఫైర్ని అయితే. ఇప్పుడు ఫ్రంట్ ప్యానల్ ఇవన్నీ అయితే టోటల్గా అన్నీ ఎక్కడికక్కడ ఊడిపోయి ఉన్నాయి. జనరల్గా ఇంటర్నల్గా ఏంటంటే దీన్ని మాన్యువల్ చేసేసారు. నేను మీకు దీన్ని మనం బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిస్టోరేషన్ అయితే చూపిస్తాను. మనం ఇందులో రిమోట్ కిట్ వేసి హమ్మింగ్ ఇష్యూ రిజాల్వ్ చేసి అయితే మన కస్టమర్కి అయితే ఇద్దాము. ప్రస్తుతం అయితే దీని ఇంటర్నల్ షార్ట్స్ ఇప్పుడు ఈ విధంగా అయితే ఎలా ఉందనేది నేను మీకు ఇంటర్నల్ షార్ట్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంది. ఓకేనా, ఈ ప్యానల్ కూడా ఆల్రెడీ ఊడిపోయి ఉంది. దీన్ని ప్లాస్టర్ ద్వారా అయితే వాళ్ళు ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకొని అయితే వచ్చారు. ఇప్పుడు మనం ఇంటర్నల్గా చూసినట్టయితే టోటల్గా వచ్చి కాంపోనెంట్స్ అయితే మంచిగా వాడారు ఫ్రెండ్స్. వీళ్ళు జనరల్గా ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్లో మీరు ఈ టైప్ ట్రాన్స్ఫార్మర్ అయితే రేర్గా చూసుంటారు. దీన్ని వచ్చేసి టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. ఓకేనా, ఇది వచ్చేసి టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్. దీని కోర్ వచ్చేసి మనకి లోపల ఉంటుందండి. దానివల్ల హమ్మింగ్ ఇష్యూస్ అనేది చాలా తక్కువ ఉంటాయి ఈ ట్రాన్స్ఫార్మర్లో. ఇది మోస్ట్లీ ఏంటంటే పవర్ యాంప్స్లలో వాటిలలో యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఈ మోడల్ ట్రాన్స్ఫార్మర్ని EI ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. ఎందుకంటే దీని కోర్ వచ్చేసి ఒకటి ఈ షేప్ ఉంటుంది, ఒకటి ఐ షేప్ ఉంటుంది. అందుకే దీన్ని EI ట్రాన్స్ఫార్మర్స్ అని అయితే పిలుస్తారు. ఇది వచ్చేసి టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్స్ అని పిలుస్తారు. దీని పర్ఫార్మెన్స్ వచ్చి దీంతో పోల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎఫిషియన్సీ వచ్చేసి మనం చూసినట్టయితే ఈ జనరల్గా EI ట్రాన్స్ఫార్మర్స్ ఎఫిషియన్సీ వచ్చేసి ఒక 90% ఉంటే టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ వచ్చేసి 98% ఉంటుంది. అంత వేరియేషన్ అయితే ఉంటుంది. ప్లస్ హమ్మింగ్ ఇష్యూస్ అయితే ఇందులో మనకు చాలా తక్కువ ఉంటాయి టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్స్లో. అయినా ఇప్పుడు ఈ యాంప్లిఫైర్లో అయితే హమ్మింగ్ ఇష్యూస్ ఉన్నాయండి. ఇది ఎంత వోల్టేజ్ అయితే వాడారు అనేది నేను చెకింగ్లో ఉన్నప్పుడు అప్పుడు చెక్ చేసి నేను మీకు ఆ వీడియో కూడా చేస్తాను. ప్లస్ హమ్మింగ్ నాయిస్ కూడా నేను మీకు వినిపిస్తాను వీడియోలో.
మీరు ఈ వీడియో అయితే కనెక్ట్ అయ్యి ఉండండి. ఇప్పుడు ఇందులో మెయిన్ కాంపోనెంట్స్ ఏం వాడారని నేను మీకు చూపిస్తాను, ఓకేనా. ఆల్రెడీ ప్రీవియస్గా ఇందులో హెచ్డి రష్ కూడా వాడారండి. ఇప్పుడు ఆల్రెడీ ఆ రిమోట్ కిట్ అనేది తీసేసినప్పుడు హెచ్డి రష్ కూడా తీసేశారంట వాళ్ళకి నచ్చక. దీన్ని అయితే ప్రస్తుతానికి మాన్యువల్గానే వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఓకేనా. ఇప్పుడు ఇందులో నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి ఏమేమైతే వాడారో. ఇక్కడ వచ్చేసి టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్ అండి. దీని మీద వోల్టేజ్ అయితే ఇచ్చారు కానీ క్లారిటీగా అయితే లేదు. ఇది వచ్చేసి మనకి సబ్వూఫర్ కోసం అయితే ఇచ్చారు. సబ్వూఫర్ పవర్ సెక్షన్ వచ్చి ఇదండి. ఇది వచ్చేసి 2 రవి మోనోబోర్డ్స్ అనమాట. ఇది మనకి ఏంటంటే ఇటు కరీంనగర్ సైడ్ అటు సైడ్ హైదరాబాద్ సైడ్ అటు సైడ్ వాళ్ళు బాగా రవి ఆడియో అనేది బాగా వాడతారండి. మోనో ఎక్కువ వాళ్ళు ఇవే ప్రిఫర్ చేస్తారు. మన ఇటు తెలంగాణ సైడ్ ఎక్కువ ఇవి అడుగుతారు అనమాట. ఇది కూడా బాగుంటుంది. మొత్తం మ్యాక్సిమం ఏంటంటే సేమ్ ఉంటుందండి డయాగ్రాము. జస్ట్ ఈ ప్రియాంప్ సర్క్యూట్స్ వల్ల మనకి చిన్న చిన్న వేరియేషన్స్ అయితే వస్తాయి, ఓకేనా. మ్యాక్సిమం అదే టీఆర్ బోర్డులలో సేమ్ డయాగ్రామ్ ఉంటుంది కానీ చిన్న చిన్న ప్రియాంప్లో చిన్న చిన్న మార్పుల వల్ల మనకి వేరియేషన్ అనేది వస్తుంది. ఈ రవి 4 ఫెట్ మోనోబోర్డ్స్ అనమాట ఈ 2. దీనికి వచ్చేసి పవర్ సెక్షన్ అయితే ఇది వాడారు. ఇప్పుడు ఇది వచ్చేసి 24024 6 amps ట్రాన్స్ఫార్మర్ అయితే వాడారు. దీనికి వచ్చేసి పవర్ సెక్షన్ అయితే ఇది. ఇక్కడ దీనికి 5 ఛానల్ ఆడియో బోర్డ్ వచ్చేసి శక్తి 5 ఛానల్ ఆడియో బోర్డ్ అయితే వాడారు. ఇది కూడా ఈ విధంగా అయితే లూజ్గానే ఉంది. మనకైతే ఈ విధంగా తెచ్చిచ్చారు. ఇది మొత్తం సెట్ అయితే ఆన్ అవుతుంది కానీ విపరీతమైన హమ్మింగ్ ఇష్యూ అయితే ఉంది. మనమైతే ఈ హమ్మింగ్ ఇష్యూ అయితే టోటల్గా అయితే సాల్వ్ చేసి అయితే మన కస్టమర్కి అయితే ఇద్దాము. ప్లస్ ఇందులో రిమోట్ కిట్ ఒకటిను మన FT003 డికోడర్ కిట్ అయితే ఒకటి మనం ఇన్స్టాల్ చేయాలి. వాళ్ళకి డిజిటల్గా తయారు చేసి హమ్మింగ్ లేకుండా అయితే మనం ఇవ్వాలి. నేను మీకు బిఫోర్ హమ్మింగ్ ఆఫ్టర్ హమ్మింగ్ షార్ట్స్ కూడా ఇందులో ఇస్తాను, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ప్రొటెక్షన్కి వచ్చేసి చూడండి 8 ఛానల్ ప్రొటెక్షన్ కిట్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మ్యాక్స్విన్ ఆడియో వాళ్ళది. ఇప్పుడు ఈ 3 వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ రైట్ లెఫ్ట్, ఓకేనా. ఇది వచ్చేసి మనకి జనరల్గా సెంటర్కి వాటికి. ఇది వచ్చేసి పెద్ద రిలే వచ్చేసి సబ్కి అనమాట, ఓకేనా. ఇది టోటల్గా 8 ఛానల్ ప్రొటెక్షన్ కిట్ అండి, ఓకేనా. ఇందులో మనం ఓన్లీ 6 ఛానలే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ 5.2 కాబట్టి 7 ఛానల్ అయితే మనం వాడతాం ఇందులో, ఓకేనా. ఇక్కడ మనం ఇది చూసినట్టయితే ఈ బోర్డు వచ్చేసి శక్తి బీటీ బోర్డ్ అండి, ఓకేనా. లెఫ్ట్ రైట్ కోసం బీటీ బోర్డ్. ఇక్కడ నుంచి ఇక్కడ బేస్ టేబుల్ కంట్రోల్స్ అయితే ఇట్లా బ్యాక్ సైడ్ అయితే ఇచ్చేసారు. ఇన్పుట్ కూడా ఇట్లా స్టీరియో కిందకే ఇచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు నాకు తెలిసి అయితే ఇది ఓన్లీ 2.2 కిందకి అయితే వాడుతున్నారు. అంటే 2 సబ్బులు లెఫ్ట్ రైట్ ఓన్లీ 2.2 కిందకి అయితే వీళ్ళు వాడుతున్నారు నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ స్టీరియో ఇన్పుట్ ఇచ్చాడుగా. నాకు తెలిసి ప్రొలాజిక్ బోర్డ్ అయితే ఇందులో కనబడలేదు. ఓన్లీ 2.2 ఛానల్లోనే వీళ్ళు వాడుతున్నారు. ఇంకా వేరే కంట్రోల్స్ ఏదైతే వాళ్ళు ఇన్స్టాల్ చేయలేదు. మిగతా అన్నీ అయితే కట్ చేసేసారు ఈ బోర్డు మీద అయితే. వీటికి కూలింగ్కి వచ్చేసి వీళ్ళు ఒకటైతే ఎగ్జాస్ట్, ఇది వచ్చేసి ఇన్లెట్కి పెట్టారు ఫ్యాను. ఇక్కడ కూడా 2 ఫ్యాన్స్ అయితే 2 డైరెక్షనల్లో ఇచ్చారు. పైనుంచి కిందికి అయితే డౌన్ సైడ్ డైరెక్షన్లో ఉంది. ఇదైతే ఇంటర్నల్గా బయట నుంచి లోపలికి అయితే డైరెక్షనల్గా ఉంది. ఈ ప్లేసింగ్ అనేది మనం మొత్తం మార్చి దీని హమ్మింగ్ ప్రాబ్లం అయితే నేను సాల్వ్ చేసి మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను, ఓకేనా. వైరింగ్ అయితే మీరు చూడండి ఏ విధంగా అయితే ఉందో. ఇప్పుడు ఫ్రంట్ మనం చూసినట్టయితే రిమోట్ కిట్స్ ఏం లేవు. ఓన్లీ జస్ట్ ఒక స్టీరియో కంట్రోల్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి సబ్ కంట్రోల్ ఒకటి ఇచ్చారు. ఇక్కడైతే ఎల్ఈడీస్ ఇచ్చారు. టోటల్గా దీని రూపురేఖలు అనేది మనం అన్నీ మొత్తం టోటల్గా మనం మార్చిన తర్వాత మీకు ఏ విధంగా అయితే ఉండబోతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో ముందు చూపిస్తాను. మన వీడియోకి అయితే కనెక్ట్ అయ్యి ఉండండి. ఇప్పుడు ఇందులో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 8 ఛానల్ కోసం అయితే ఆల్రెడీ అప్పుడే ఇలాంటి సాకెట్స్ అయితే ఇచ్చారు. ఇది నాకు తెలిసి చాలా ఓల్డ్ మోడల్ అండి. ఇదే యాంప్లిఫైర్ క్యాబినెట్ స్టార్టింగ్లో వచ్చేటి ఇవి. అంటే జీటెక్ లేటెస్ట్ క్యాబినెట్స్ వస్తున్నాయిగా. ఇది దాని ముందు ఆడియో, ఇప్పుడు మన డికోడర్ కిట్స్ లేని టైంలో ఆడియో రష్ ఒకటే వాడేవాళ్ళం జనరల్గా ఎక్కువ శాతం. ఆ టైం మోడల్ అనమాట ఇది, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ అడాప్టర్ ఉంటుందండి, ఓకేనా. పవర్ సాకెట్, ఫ్యూజ్ వచ్చేసి ఇక్కడ కిందనే ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫ్యూజ్ అనేది ఇది ఓపెన్ చేస్తే మనకి ఇందులో ఫ్యూజ్ అనేది ఉంటుంది. పవర్ ఆప్షన్ కూడా పైన ఇక్కడే ఇచ్చేసారు. ఇక్కడ వచ్చి స్పీకర్ సాకెట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్యాన్ ఇంటర్నల్గా వీళ్ళు ఎగ్జాస్ట్ పెట్టకుండా లోపలికి పెట్టారనమాట, ఓకేనా. కూలింగ్ కోసం, ఇంటర్నల్ కూలింగ్ కోసం. ఇక్కడ వచ్చేసి బేస్ టేబుల్ అనేది అయితే ఇచ్చారు. ఇక్కడ ఇన్పుట్స్ ఇచ్చారు కానీ ఇవి ఏదైతే వాడలేదు, మొత్తం డిస్కనెక్ట్ చేశారు. వేరే టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళైతే చేసి ఇచ్చేసారు. 2.1 కిందికి నాకు తెలిసి. టోటల్గా దీన్ని ప్రీవియస్ లుక్ అయితే ఇదండి. నేను మీకు టోటల్గా అప్డేట్ చేసి మన
మొత్తం యాంప్లిఫైర్ అయితే మార్చి నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. టోటల్గా మార్చాక నేను మీకు మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, స్టే కనెక్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ వన్స్ అగైన్. ఈ యాంప్లిఫైర్ అయితే టోటల్ మాడిఫికేషన్ అయితే చేసేసానండి. అది మన దగ్గర వచ్చినప్పుడు జస్ట్ 2 ఛానల్నే వాళ్ళు మొత్తం మిగతా ఛానల్స్కి డివైడ్ చేసి మాన్యువల్లో చేసేసారనమాట. ఇప్పుడు ఇందులో మనం వచ్చేసి రిమోట్ కిట్ ఇన్స్టాల్ చేసి డికోడర్ కిట్ వేసామన్నమాట 5.1 డాల్బీ డిటిఎస్ కోసం. ఓకేనా, FT003 రిమోట్ కిట్ విత్ డికోడర్ అనమాట, విత్ బ్లూటూత్ అనమాట. FT003 రిమోట్ కిట్. మనం ట్రాన్స్ఫార్మర్ కూడా అయితే మనం ఇందులో పెంచాము. ట్రాన్స్ఫార్మర్, పవర్ కెపాసిటర్లో ప్లస్ ఆడియో బోర్డ్స్ పొజిషనింగ్ అయితే మొత్తం మార్చేసి టోటల్ 0 నాయిస్ అయితే చేసామండి హమ్మింగ్లో. ఓకేనా, మీకు చిన్న క్లిప్ అయితే ఈ వీడియో ఎండింగ్లో అయితే నేను మీకు ఇస్తాను. ఇప్పుడు నేను మీకు ఇంటర్నల్గా దీని యాంప్లిఫైర్లో మనం ఏమేమి చేంజెస్ చేసామో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్యానల్ అయితే టోటల్గా వచ్చినప్పుడు టోటల్గా మనకి ఇది ఊడిపోయి అయితే ఉండే. ఓకేనా, దీన్ని అయితే నేను ఆల్రెడీ వాళ్ళు ఫెవిక్విక్ ద్వారా అయితే ప్రీవియస్గా ఫిక్స్ చేసి ఉండే. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం ఆల్రెడీ ఉన్న లేయర్ మీద మళ్ళీ ఫెవిక్విక్ పెట్టాలంటే ఆ స్టిక్ కాదు. అందుకే నేను ఏం చేశాను, 2-వే టేప్ వేసేసి ఈ స్క్రూ ఫిట్టింగ్ అయితే ఇచ్చేసాను ఎడ్జెస్కి. జనరల్గా అయితే పేస్ట్ చేస్తారు దీన్ని 2-వే టేప్, కానీ జనరల్గా ఫెవిక్విక్ ఉంటుంది కదా, దాంతో పేస్ట్ చేసేస్తారు అనమాట దీన్ని. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేసాము, 2-వే టేప్ వేసి ప్లస్ పైనుంచి మనం స్క్రూస్ వేసాము ఎడ్జెస్కి మళ్ళీ లేవకుండా. ఓకేనా, చూపిస్తాను అది కూడా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఇందులో ఇది ఆల్రెడీ రిమోట్కి సంబంధించిన మాస్టర్ ఎన్కోడర్ అనమాట. ఇది వచ్చేసి సబ్ వాల్యూమ్. ఇంతకుముందు సబ్ వాల్యూమ్ అయితే ఇందులో అయితే లేదు, ఇప్పుడైతే సబ్ వాల్యూమ్ కూడా మనం ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి USB, ఇక్కడ వచ్చేసి పవర్ స్విచ్. ఓకేనా, ఇందులో LED VU మీటర్ అట్లాంటివి ఏం పెట్టలేదు. డిస్ప్లే అయితే పొజిషన్ నేను ఇక్కడ పెట్టానండి. ఇది కూడా ఆల్టరేషన్ చేశాను. ఇది ఆల్రెడీ ఓల్డ్ క్యాబినెట్స్ అనమాట, ఓల్డ్ ప్యానల్స్. దానికి తగ్గట్టు ఉండే నాకు వీలుగా నేను ఇటు సైడ్ అయితే పెట్టాను. దీనికి కటింగ్ వచ్చేసి ఇటు సైడ్ ఇచ్చాడు, కానీ నేను నాకు వీలుగా ఇటు సైడ్ అయితే పెట్టాను. ముందు రిమోట్ డిస్ప్లే అనమాట. ఇప్పుడు ఇంటర్నల్గా నేను చూపిస్తాను టోటల్ ఏం చేంజెస్ అయితే చేశాను అనేది. ఇప్పుడు ఇంటర్నల్గా మనం చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బోర్డ్ పొజిషనింగ్ అయితే ఈ వైపు చేసేసాను అనమాట. ట్రాన్స్ఫార్మర్ ఇది టొరాయిడల్ మనకి చెప్పాను కదా, ఇది క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇది సబ్బుకి అయితే నేను అదే వాడేశాను. ఇప్పుడు 5 ఛానల్కి వచ్చేసి మాత్రం మనం 8 amps ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నానండి. ఓకేనా, 24/0/24 8 amps ట్రాన్స్ఫార్మర్ ఇది. దీనికి సంబంధించి పవర్ కెపాసిటర్ అయితే ఒక 2 పెంచాను నేను. PCB బోర్డు పెంచేసి పవర్ కెపాసిటర్లు పెంచేసాను. ఓకేనా, పవర్ సెక్షన్కి వచ్చేసి ఓన్లీ ఇది. ఓకేనా, ఆడియో బోర్డ్స్ అయితే ఇవే సేమ్ అవే బోర్డ్స్ అయితే నేను వాడాను. ఈ శక్తి 5 ఛానల్ బోర్డ్ అండి, ఆల్రెడీ ప్రీవియస్గా వాళ్ళ దాంట్లో ఉన్నదే. ఇక్కడ వచ్చేసి మన రవి మోనో బోర్డ్స్ అనమాట, ప్రీవియస్గా అవే ఉండే అవే వాడేసాము. ఇక్కడ మనం ఇప్పుడు చూసినట్టయితే రిమోట్ కిట్ ప్లేస్మెంట్ నేను చూడండి, జనరల్గా ఇక్కడ వస్తుంది. నేను ఇక్కడ క్లోజ్ చేశాను, లైటింగ్ వల్ల మనకి బయట కనబడద్దని ఈ విధంగా అయితే క్లోజ్ చేశాను. ఇటు సైడ్ అయితే నేను ఇట్లా ఈ విధంగా అయితే ఆల్టరేషన్ చేసుకున్నాను. ఇట్లా PVC ఎల్ క్లాంప్స్ ఉంటే అట్లాంటివి తీసుకొని నేనైతే ఆల్టరేషన్ చేసుకున్నాను. ఫ్రంట్ డిస్ప్లే బోర్డ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాను, దానికి సంబంధించిన బోర్డ్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాను ఈ సైడ్కి. ఓకేనా, నాకు ఇక్కడ ప్లేస్ చాలా కాంపాక్ట్గా ఉంది. ఇంకా వేరే చోట పెడదాం అనుకున్నా కానీ నాకు వీలుగా అయితే కుదరట్లేదు, అందుకే ఈ సైడ్ నుంచి నేను తీసుకున్నాను. డికోడర్ని కూడా చూడండి ఈ విధంగా ఈ చివరి FT003 డికోడర్ని నిలువుగా అయితే పెట్టేసాను. ఇక్కడ ప్రీవియస్గా HD రష్ కోసం అయితే కటింగ్ ఉండేది క్యాబినెట్. ఇది స్టార్టింగ్ వచ్చిన మోడల్స్ అనమాట క్యాబినెట్. నేను క్యాబినెట్ చేంజ్ చేయకుండా ఓన్లీ అందులోనే నేనైతే మొత్తం చేంజ్ చేశాను. దీనికి సంబంధించి కటింగ్ చేసుకొని ఈ విధంగా అయితే ప్యానల్ ఫిక్స్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి రిమోట్ కిట్కి సంబంధించిన ఆడియో బోర్డ్ ఇదంతా.
ఓకేనా. ఎక్సోబాస్ అనేది బోర్డ్ అనమాట. ఇది బాగుంటుందండి క్వాలిటీ, FT003. ఇక్కడ వచ్చేసి సబ్ క్రాస్ ఓవరింగ్ అయితే ఈ బోర్డ్ అయితే నేను వాడాను. టోటల్ బోర్డ్స్ అనేది ఈ సైడ్ వచ్చేసి ప్లస్ ఆడియో బోర్డ్స్ కూడా ఈ విధంగా ఇటు సైడ్ ఇంటర్నల్గా ఇదండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ప్రొటెక్షన్కి ప్రీవియస్గా ఈ ప్రొటెక్షన్ బోర్డు ఉండేది, ఇక్కడ 8 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డు. ఓన్లీ సబ్కి మాత్రం నేను ఎక్స్ట్రా ప్రొటెక్షన్ బోర్డ్స్ అయితే ఇచ్చాను ఇక్కడ. ఎందుకంటే ఇందులోంచి వచ్చే యాంపియర్ అవుట్పుట్ ఎక్కువ ఉంది కాబట్టి దాని తగ్గట్టు మనం ప్రొటెక్షన్ బోర్డ్స్ ఇవ్వాలా. అలాంటి ప్రొటెక్షన్ బోర్డ్స్ ఇస్తే దాని మీద అయితే మీకు ఎక్కువ రోజులు నడవదు, ఆ రిలే అనేది పోతుంది. దానికోసమని నేను వీటి కోసం సపరేట్గా 2 సబ్ ఊఫర్లకి సపరేట్గా ఇండివిజువల్గా నేను 2 ప్రొటెక్షన్ బోర్డ్స్ అయితే ఎక్స్ట్రా ఇచ్చాను. మిగతా 5 ఛానల్కి అయితే ఇది ఇచ్చేసానండి. ఓకేనా. టోటల్ 5.2 యాంప్లిఫైర్ కదా ఇది. 5 ఛానల్కి అయితే ఈ రిలే ఇచ్చేసి ఈ 2 ఛానల్కి అయితే ఇవి. ఓకేనా. సబ్కి వచ్చేసి ఇవి హెవీ ప్రొటెక్షన్ బోర్డ్స్ అయితే ఇచ్చేసాను. ఓకేనా. టోటల్గా ఇంటర్నల్గా వచ్చి అయితే ఈ విధంగా ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా ప్లేసింగ్ ఏంటంటే ఇక్కడ ఒక స్విచ్ అయితే ఆల్రెడీ ప్రీవియస్గా ఉండే, దాన్ని మళ్ళీ నేను వాడాను వాళ్ళు లైటింగ్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. ఈ క్యాబినెట్లో అయితే ఈ విధంగా అయితే ఫెసిలిటీ అయితే ఉంది. ఇక్కడ స్విచ్ ఇచ్చాడు లైటింగ్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. ఆ కనెక్షన్స్ కూడా అయితే నేను ఇచ్చాను. చూసారుగా. ఇంటర్నల్గా అయితే వైరింగ్ టోటల్గా చేంజ్ చేశాను. ప్రీవియస్గా ఉన్నదానికి ఇప్పటికీ చేంజెస్ మీరు చూస్తున్నారు కదా. మీకు ఈ విధంగా లుక్ అయితే నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు నేను ఇందులో బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రీవియస్గా వాళ్ళు 2 ఛానల్ వాడారు కదా, దానికి సంబంధించిన బీటీకి కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చి ఉండే, బేస్ ట్రేబుల్ ఇక్కడ ఇచ్చేసి డైరెక్ట్ అక్కడ కంట్రోల్ ఇచ్చేసారు, వాల్యూమ్ కంట్రోల్. ఏమో ఈ కస్టమర్ ఇంకెక్కడెక్కడ చేయించారో మనకు ఐడియా లేదు. మనల్ని అయితే ఈ విధంగా కావాలి వితౌట్ హమ్మింగ్ నాకు చేయమంటే ఆ విధంగా అయితే మనం ప్రాబ్లం అయితే సాల్వ్ చేసి ఇచ్చాము. ఇక్కడ చూడండి. ఇప్పుడు డికోడర్ అయితే నేను ఈ విధంగా నిలువుగా అయితే పెట్టాను. ఇంకెక్కడ నాకు ఛాన్స్ అయితే కుదరట్లేదండి ఈ క్యాబినెట్లో. క్యాబినెట్ మార్చొద్దు, సింపుల్గా ఇక్కడ అయిపోవాలి నాకు పని అని చెప్పి నేను ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాను. ఈ విధంగా అలైన్మెంట్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకున్నాను. ఇక్కడ డికోడర్ అనమాట, దాని తర్వాత ఈ ఆడియో బోర్డు, దాని తర్వాత సబ్ బోర్డు, అటు నుంచి రిమోట్ బోర్డు. నాకు వైర్ లెంత్ కూడా ఎక్కువ అవ్వకుండా సింపుల్గా అయిపోయేటట్టు ఈ విధంగా అయితే చేసుకున్నాను. అంటే క్యాబినెట్కి యాంప్లిఫైర్కి అప్పటికప్పుడు రకరకాలుగా చేయాల్సి వస్తుందండి. ఓకేనా. అన్నిటికీ ఒకేలాగా ఏది సెట్ కాదు, కంపల్సరీ చేంజెస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది మనకు అక్కడ సిచ్యువేషన్ బట్టి. ఓకే. ఇక్కడ వచ్చేసి ఇదండి. ఈ పైన ఇప్పుడు ఈ ఇన్పుట్ సాకెట్స్ అయితే డమ్మీ అండి. ఓకేనా. ఇవి డమ్మీ. ఇక్కడ వచ్చేసి మనం AUX 2 AUX 2 ఇన్పుట్లు ఇచ్చాము. ఇందులో 3 ఇన్పుట్స్ ఉంటాయి. ఒక ఇన్పుట్ అంటే ఈ డికోడర్ మీద నుంచి డైవర్ట్ అయ్యి ఆల్రెడీ ఆ ఎక్సోబాస్ బోర్డ్కి అయితే పోతుంది. AUX 3 అనేది AUX 1 AUX 2 అయితే ఇందులో యూజ్ అవుతుంది. ఇది టీవీకి మనం యూజ్ చేసుకోవచ్చు స్టీరియో ఇన్పుట్స్ కోసం. ఈ 5.1 అయితే డమ్మీ, ఇది కూడా డమ్మీ. ఓకేనా. ఇక్కడ స్పీకర్ సాకెట్స్కి వచ్చేసి అయితే మనం ఏ విధంగా అసైన్ చేసామంటే ఫ్రంట్ రైట్ లెఫ్ట్, సరౌండ్ రైట్ లెఫ్ట్, సెంటర్, ఇది డమ్మీ అనమాట. 2 సబ్ ఊఫర్లు ఉన్నాయిగా, అవేమో ఇక్కడ ప్లేస్మెంట్ ఇచ్చుకున్నాం. ఓకేనా. ఆల్రెడీ ఇప్పుడు నాకు చెకింగ్ కోసం వేరే కేబుల్ లేదు, ఇలాంటి కేబుల్ లేదు, అందుకే నేను ఈ విధంగా అయితే ఇది పెట్టుకొని నేను చెకింగ్ చేసుకోవడానికి అయితే పెట్టాను. ఈ వైర్ చూడకండి. జనరల్గా ఈ విధంగా పీసీ కేబుల్ వస్తుంది కదా, పీసీకి పవర్ కేబుల్, ఆ కేబుల్ ఉంటుంది. టోటల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనం ఇంటర్నల్గా చూడండి, నేను ఫ్యాన్స్ పెట్టాను కదా, ఫ్యాన్స్కి నాకు ప్లేస్మెంట్కి ఇంకా ఎక్కడ పొజిషన్ కనబడట్లేదు. ఇక్కడ ఏం చేశాను, ఇది నేను ఈ బోర్డుకి స్టిక్ చేసేసాను. ఇది కూడా ఇక్కడ కెపాసిటర్ నేను స్టిక్ చేసి ఇక్కడ ట్యాగ్ చేసేసుకున్నాను అనమాట. ఈ 2 ఎడ్జ్ ట్యాగ్ చేసుకున్నాను. ఇవి కదలవండి, మనం ప్రెషర్ పెట్టినా చూస్తున్నారు కదా, ఎక్కడికి కదలవు, ఊడవు కూడా. ఓకేనా. ఈ 2 పైనుంచి టోటల్ కింద హీట్ సింక్, అల్యూమినియం సింక్ అయితే కూలింగ్ కోసం అయితే పెట్టాము. 2 ఆ కూలింగ్ అయ్యి టోటల్ హీట్ని బయటికి పంపడానికి ఇది ఎగ్జాస్ట్. ఇక్కడ ఇంకో ఫ్యాన్ టోటల్ ఎగ్జాస్ట్కి అయితే పెట్టాం. టోటల్గా ఇందులో 3 ఫ్యాన్స్ అయితే యూజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని రిమోట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రీవియస్గా నేను డిఎస్పీ కిట్ వీడియో ఒకటి వేసాను, సేమ్ రిమోట్ అనమాట టోటల్గా. కాకపోతే ఫ్యూటెక్ వాళ్ళది రిమోట్స్ మాత్రం మంచి హ్యాండీగా హార్డ్గా ఉంటుందండి. అదే మిగతా రిమోట్ కిట్స్ అయితే ఇంత క్వాలిటీ ఉండదు. ప్లస్ ఏంటంటే మంచిగా బటన్స్ కూడా మంచిగా ఉంటుంది, ప్లస్ ఇండికేషన్ బాగుంటుంది. ప్లస్ మెయిన్గా ఫ్యూటెక్ బోర్డ్స్ ఏంటంటే మనకి ల్యాగ్ అనేది ఉండదండి. ఓకేనా. మనం ఇట్లా ఎన్కోడర్స్ ఇట్లా తిప్పినా ఎటు తిప్పినా ఈ ఎమ్మటే మనకి ఏంటంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అవి రెస్పాండ్ అయిపోతే మ్యాక్సిమం డిలే అనేది ఉండదన్నమాట డిస్ప్లేలో మన మూమెంట్ కానీ ఏదైనా. కొన్ని రిమోట్ కిట్స్లో ఏంటంటే మనకి డిలే ఉంటుంది, ప్లస్ ఏంటంటే ప్రోగ్రామింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఫ్యూటెక్ నేను వాడిన దాంట్లో అయితే మ్యాక్సిమం ఎప్పుడు ఏం కంప్లైంట్స్ అయితే నాకు రాలేదు. ఓకేనా. అందుకోసం అయితే ఫ్యూటెక్ కొద్దిగా ఆడియో క్వాలిటీ పరంగా కొద్దిగా మంచిగా వాడాలి అనుకుంటే ఫ్యూటెక్ రిమోట్ కిట్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇందులో ఈ మన ఫ్యూటెక్
రిమోట్ కిట్ స్పెషాలిటీ ఏంటంటే ఈ డికోడర్ ఫ్యూటెక్ వాళ్ళే తయారు చేస్తారు, ప్లస్ ఈ రిమోట్ కిట్ వాళ్ళదే కాబట్టి దీంట్లో స్టీరియోని అయితే మంచిగా మెర్జ్ చేస్తారండి. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ జనరల్గా ప్రోలాజిక్ సాంగ్స్ విన్నా దీని నుంచి మనకి ఇట్లా బైపాస్ చేసి ఇందులోంచి మనకు 5.1 అవుట్ అయితే ఇస్తాడు. జనరల్గా స్టీరియో సాంగ్స్ విన్నా కూడా ఇందులో ఉన్న ఆడియో మోడ్స్ బట్టి మనకి క్వాలిటీ అయితే సూపర్గా వస్తుందండి మిగతా రిమోట్ కిట్స్తో పోల్చుకుంటే. ఓకేనా, ఈ డికోడర్ కిట్ కూడా ఫ్యూటెక్ వాళ్ళే తయారు చేసేది, ఈ రిమోట్ కిట్ కూడా వాళ్ళదే బ్రాండ్ కాబట్టి ఈ రెండింటికి మర్జ్ మాత్రం మంచిగా కుదురుతుంది. ఓకేనా, టోటల్గా వచ్చి దీని గురించి అయితే ఇది ఫ్రెండ్స్. ఇందులో ఆప్షన్స్ అయితే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను కదా, ఇందులో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇందులో హమ్మింగ్ అయితే నేను మీకు చూపిస్తాను. టోటల్ తీసేసాను అనమాట ఇందులో. ఇప్పుడు చూడండి ఒకసారి ఆన్ అయితే చేస్తాను సెట్ అయితే. ఇప్పుడు సెంటర్ దగ్గర అయితే పెడుతున్నాను, మీకు హమ్మింగ్ వస్తే ఇక్కడ అర్థమైపోవాలి. ఇప్పుడు లెఫ్ట్ రైట్ దగ్గర ఇప్పుడు చూడండి సాంగ్ కూడా ప్లే చేస్తాను, మీకు అర్థమైపోతుంది. టోటల్ పిన్ డ్రాప్ సైలెన్స్ అయితే ఉంది. మీకు నాయిస్ వచ్చేది ఏంటంటే ఆ ఫ్యాన్ తిరిగే నాయిస్ అనమాట, ఆడియో సెక్షన్లో కాదు. ఓకేనా, ఇప్పుడు చూడండి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్ మన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. మన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కమ్యూనిటీలో ఎంత వీలైతే అంతగా షేర్ అయితే చేయండి. అలాగే మీకు ఇలాంటి మోడిఫికేషన్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీ యాంప్లిఫైర్ ఇంటర్నల్ పిక్స్ అంటే క్యాబినెట్ తీసి ఇంటర్నల్గా ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి పిక్చర్ మనకి పెడితే దాన్ని బట్టి నేను ఏం మోడిఫికేషన్ చేయొచ్చు, ఇంకేమైనా సజెషన్స్ ఏమైనా కావాలంటే నేను మీకు ఇస్తాను. ఈ వీడియోలో వచ్చేసి అయితే ఇంతే ఫ్రెండ్స్. మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం స్టే కనెక్టెడ్ టు అవర్ ఛానల్ వికీ ఏవి టెక్. సైనింగ్ ఆఫ్ విక్రమ్.